ఫ్రెండ్స్ ఇది పోకో M3 ఫోను. ఈ ఫోన్ ఫుల్ డెడ్ లో వచ్చింది. ఫోన్ అయితే ఆన్ అవ్వట్లేదు. దీన్ని ఇప్పుడు రిపేర్ చేసి ఆన్ చేస్తాను. పోకో M3 లో ఎక్కువ ఇదే ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్. దీన్ని అయితే నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఈ సేమ్ ప్రాబ్లమ్స్ అయితే రిపేర్ చేశాను. ఈ సేమ్ మోడల్లోన పోకో M3లోన. అప్పుడు కూడా దానికి ఇదైతే ఐసీ ప్రాబ్లం అయితే కాదు. ఇది 2 కెపాసిటర్ ప్రాబ్లం అనమాట. కెపాసిటర్ షార్టేజ్ అవుతుంది. ఆ కెపాసిటర్‌లను రిమూవ్ చేస్తే ఫోన్ అయితే ఆన్ అయిపోద్ది. ఎందుకంటే ఈ సేమ్ ప్రాబ్లమ్‌ని ఇంతకుముందు కూడా నేను రిపేర్ చేశాను. సేమ్ మోడల్స్ పోకో M3లో. అందుకోసం ఇదైతే నాకు ఇంకా అదే అనేసి నేను ఇంకా ఓపెన్ చేసేస్తున్నాను. ఇది ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో నా దగ్గరికి వచ్చినప్పుడు అయితే ఈ మొబైల్ నేను డెడ్ ఫ్లాష్ ప్రాబ్లం అనుకున్నాను. డెడ్ ఫ్లాష్ చేసినా సరే అవ్వలేదు. తర్వాత చెక్ చేస్తే షార్టేజెస్ ప్రాబ్లం అనమాట కెపాసిటర్‌లో. 2 కెపాసిటర్లు ఇప్పుడు నేనైతే రిమూవ్ చేస్తాను. ఇది సీల్డ్ ఉన్నది చూసారా? సీల్డ్ ఓపెన్ చేయడం కోసం నేను సైడ్ గమ్ ఉంటది కదా! గ్లో రిమూవ్ చేయడం కోసం దీంతో ఇలా గమ్ రిమూవ్ చేస్తాను. ఇలా రిమూవ్ చేయడం వల్ల ఈ సీల్ అయితే సింపుల్‌గా ఓపెన్ అవుతది. మీ టెక్నిక్స్‌ని అయితే ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా ఓపెన్ అవుతది. జాగ్రత్తగా కదపకుండా తీస్తే ఓపెన్ అయిపోతది. సీల్డ్ తీసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీయాలి కదా! అందు గురించి. ఎందుకంటే ఆ గమ్ రిమూవ్ చేయకపోతే ఇదేమవుతదంటే మనం లాగినప్పుడు టైట్‌గా ఉంటది కదా! అది సైడ్ అటు ఇటు అయిపోయి లోపల ఐసీ గాని, కాంపోనెంట్స్ గాని రిమూవ్ అయిపోతూ ఉంటాయి. అందు గురించి నేను అలా రిమూవ్ చేస్తాననమాట. చూడండి సింపుల్‌గా అయితే ఓపెన్ అయిపోయింది. ఈ 2 రిమూవ్ చేస్తే అయిపోద్ది. నేను స్క్రీన్ మీద ఫోటో ఇస్తున్నాను. ఈ సేమ్ ఈ 2 అనమాట. ఆ 2 రిమూవ్ చేసుకుంటే ఫోన్ అయితే ఆన్ అయిపోతది. మనం బ్రష్‌తో క్లీన్ చేసుకోవడం వల్ల లిక్విడ్‌తో మంచిది. దానివల్ల ఫోన్ ఆన్ అయిపోతది. ఒక్కొక్కసారి క్లీన్ చేయకుండా కొంతమంది మామూలుగా పెట్టేస్తారు. అలా ఉన్నప్పుడు కూడా ఆన్ అవ్వదనమాట ఫోను. కన్ఫర్మ్‌లీ మనము ఐసీ రిప్లేస్‌మెంట్ చేసినా, ఐసీ రిపేర్ చేసినా, కాంపోనెంట్స్ కెపాసిటర్ ఏం రిమూవ్ చేసి ఏం చేసుకున్నా పేస్ట్‌ని క్లీన్ చేసుకుంటే మనకి ఫోను ప్రాబ్లమ్ ఏమి ఉండదు. రిపేర్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు దీన్ని మొత్తం ఫిట్టింగ్ చేసి చెక్ చేస్తాను ఆన్ అవుతుంది లేదన్నది. 100% ఆన్ అవుతుంది. 100% అదే ప్రాబ్లం ఉంటుంది. పోకో M3 మాత్రం 100%. ఫోన్ అయితే రిపేర్ చేసి ఫిట్టింగ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫోన్ ఆన్ అవుతుందో లేదో చూద్దాం. ఫోన్లో అయితే ఛార్జింగ్ లేనట్టుంది. ఛార్జింగ్ అయితే పెట్టాను. చూడండి ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఛార్జింగ్ లోకి అయితే వచ్చింది. 0% ఛార్జింగ్ అనమాట. ఛార్జింగ్ అయితే లేదు. కొంచెం ఛార్జింగ్ పెట్టి చూస్తాను. ఫ్రెండ్స్ ఫోన్ అయితే చూడండి వర్కింగ్. ఫోన్ పర్ఫెక్ట్ వర్కింగ్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫోన్ ఏ ప్రాబ్లం అయినా సరే, మీ ఫోన్లో ఏ ప్రాబ్లం ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. దాని గురించి అయితే నేను కన్ఫర్మ్లీ రిప్లై ఇస్తాను. ఓకే బాయ్.